దినోత్సవ సందర్భంగా ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా మనతో ఉపేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ లిబరేషన్ డే మీన్స్ హైదరాబాదు రాజ్యము మన అంటే భారతదేశంలో విలీనమైనటువంటి డే అన్నట్టు. అంటే 1200 మంది అమరవీరులు వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలు అంటే వాళ్ళు మన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వాళ్ళందరి యొక్క స్మారకంగా మనం ఈ స్తూపం అనేది నిర్మాణం చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 17 ప్రత్యేకత కూడా, ఈ స్తూపం ప్రత్యేకత కూడా ఇది దేవునికన్నా విలువైంది, దేవుడికైనా విలువైంది, ఈ స్తూపం కూడా గుడికన్నా విలువైంది. సో ఇక్కడ నుంచి ప్రధాన ఉద్దేశం ఏంటంటే టీజీపీఎస్సీ చెప్పినటువంటి అక్కడ ఉన్న అవకతవకల వల్ల నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అదేవిధంగా టీజీపీఎస్సీ గతంలో 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్. మళ్ళీ అదే తప్పిదం తెలిసి కూడా టీజీపీఎస్సీ బోర్డులో సభ్యుల్ని నింపకపోవడం వలన వర్క్లోడ్ అనేది పడి నాణ్యత అనేది లేకపోవడం వలన వాళ్ళు మళ్ళీ లీకులు అనేది కావడం, లేకపోతే మాస్ కాపింగ్ జరగడం అనేది మనం ఒక శారీలో గతంలో రీసెంట్గా మెయిన్స్ రాసేటప్పుడు శారీ పైన రాసుకొని ఒక సిస్టర్ ఆ విధంగా చేయడం అనేది రకరకాలుగా ఒక లెటర్ పెట్టి పోవడము, మాకు ఇంత డబ్బు 3 కోట్ల డబ్బు అని చెప్పి అవన్నీ పూర్వపరాలు విచారించిన తర్వాత ఎవిడెన్స్ ఆధారాలు ఉన్న తర్వాత మన హైకోర్టు జడ్జి, మన తెలంగాణ హైకోర్టు జడ్జి గారు నిన్న రీసెంట్గా వర్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో అదేవిధంగా తెలంగాణ బోర్డులో ఫస్ట్ అందరిని కూడా ఫిల్ చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి వివిధ శాఖలతోని 33 జిల్లాల నుంచి అన్ని మంత్రిత్వ శాఖలతోని ముఖ్యమంత్రి గారు కింద ఉన్న క్యాబినెట్ కూడా ప్రభుత్వం అన్ని ఖాళీలను తీసుకొని ఆ ఖాళీలను వేగిరనే భర్తీ చేస్తామని విడతల వారీగా పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్ డిపార్ట్మెంట్లో 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఒక 8,000 దాకా ఖాళీలు ఉన్నాయి. దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నాయి, దాంతోపాటు పవర్ సెక్టార్లో ఉన్నాయి. దాని తర్వాత మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా రోడ్ అండ్ బిల్డింగ్లో కూడా ఏఈఏఈ పోస్టులు, అదేవిధంగా డిఏఓ పోస్టులు ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. వేగిరనే అవన్నీ కూడా 33 జిల్లాల కలెక్టర్లతోనే అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్తో మాట్లాడి ఖాళీలు కూడా నివేదికలు తీసుకొని అవి ప్రణాళికబద్ధంగా ఈ ఎగ్జామ్ను మళ్ళీ క్యాన్సిల్ చేయకుండా గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో ప్రభుత్వానికి బోర్డుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డుకు వచ్చినటువంటి సమస్యలు సవాళ్లను పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ లీగల్గా చట్టపరమైనటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు క్రియేట్ కాకుండా అవి ముందుగానే ఏ విధమైన సమస్యలు లేవనెత్తుతాయని చెప్పి అవన్నీ కూడా సమాలోచనలు చేసి పునరావృతం కాకుండా ప్రభుత్వము అదేవిధంగా టీజీపీఎస్సీ బోర్డు వాళ్ళు ఇవన్నీ సవరించుకొని సంస్కరించుకొని వాళ్ళు మళ్ళొకసారి ఏ విధమైన సమస్యలు రాకుండా ఇప్పుడు కనీసం స్థానిక ఎలక్షన్ల ముందరనే ఒక 50,000 నియామక పత్రాలు, 50,000 నోటిఫికేషన్లు, 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం.